దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 23 నవంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 24వ అధ్యాయము 14వ వచనము. Proverbs chapter 24 and verse 14. నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగం కానేరదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని అంటే పై వచనం మీరు చదవాలి. యూ షుడ్ రీడ్ ద అబవ్ వర్స్. అర్థమవుతుందండి? పై వచనం మీరు చదివితే అక్కడ ఏం రాస్తుందంటే, తేనె నీకు మంచి రుచికరమైనది, నీ ప్రాణాన్ని సంతోషపరిచేది. తేనె అని మాట హనీ గురించి అక్కడ రాయబడ్డాది. హనీ ఎంత స్వీటో, హనీ ఎంత కోరదగినదో, జ్ఞానము నీ ఆత్మకు అంతే అవసరమైనది అని తెలుసుకోమంటున్నాడు ఇక్కడ. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. ఈరోజు చాలామంది మంచి గతి లేని పరిస్థితిలో జీవిస్తున్నారు. అది నీకు దొరికిన ఎడల, ఏంటి దొరికిన ఎడల? జ్ఞానము దొరికిన ఎడల నీకు మంచి గతి లభిస్తుంది, కలుగుతుంది. నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడండి? మరలా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. నీ ఆత్మకు జ్ఞానము అంతే ముఖ్యము. నీ ప్రాణానికి తేనె ఎంత తృప్తినిస్తుందో, తేనె ఎంత మధురంగా ఉంటుందో, నీ ఆత్మకు, నీ ప్రాణానికి జ్ఞానము కూడా అంతే అవసరము, మధురము. ఎందుకంటే ఆ జ్ఞానం వలనే మంచి గతి నీకు కలుగుతుంది. నీ ఆశ భంగము కానేరదు. Let me read this in English. So shall knowledge of wisdom be unto thy soul when thou hast found it. Then there shall be a reward, and thy expectation shall not be cut off. When your soul desires wisdom. జ్ఞానము. 23వ వచనం, you should read verse 23. It so clearly states how tasty is honey to your soul. That is what should be wisdom to your spirit. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 24 अध्याय और 14 वचन पढ़ रहे हैं. इसी रीति बुद्धि भी तुझे वैसे ही मीठी लगेगी, यदि तू उसे पा जाए तो अंत में उसका फल भी मिलेगा और तेरे आशा ना टूटेगी. आशा ना टूटे कब? जब आप बुद्धि को एक मीठे जैसा हनी की तरह, मधु की तरह जब बुद्धि को आप स्वीकार करेंगे, आशा करेंगे, चाहेंगे, तो वचन में यहाँ पे लिखा हुआ है कि उसका फल भी मिलेगा और तेरी आशा ना टूटेगी. आजकल बहुत से लोगों की आशा टूट चुकी है. क्यों? क्योंकि आपने बुद्धि को एक हनी की तरह आपने आशा किया नहीं. నీవు ఈ యొక్క జ్ఞానాన్ని ఒక తేనెలాగా నువ్వు కోరుకోలేదు. ఈరోజు చాలామంది దేవుని జ్ఞానము లేని వారే నశించిపోతున్నారు, ఆశలు భంగమవుతున్నాయి. కనుక మేక్ ఎ డెసిషన్ టుడే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో, జ్ఞానమును కోరే నిర్ణయం తీసుకో. నీవు నీ ఆశ భంగము కానేరదు. యూ విల్ బీ సక్సెస్ఫుల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈట్ హనీ మై సన్, ఫర్ ఇట్ ఇస్ గుడ్ హనీ ఫ్రమ్ ద కోమ్, స్వీట్ టు యువర్ టేస్ట్. దిస్ ఇస్ 13th verse. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు దేవుని జ్ఞానము, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలను తెలుసుకున్నప్పుడు, రెవల్యూషన్ నాలెడ్జ్ పొందుకున్నప్పుడు, ప్రతి సండే చర్చ్లో ఏం జరుగుతుందండి? ప్రతి ఉదయము డివోషన్లో ఏం జరుగుతుంది? దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క జ్ఞానము ఇవ్వబడుతుంది.
విజ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ టోల్డ్. అది ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో, ఆశిస్తావో, నీకు మంచి కలుగుతుంది, నీ ఆశ నెరవేర్చబడుతున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ యొక్క వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు స్తోత్రంలో. దేవా, ఈరోజు ప్రభా, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డల యొక్క ఆశ నెరవేర్చబడాలంటే ఏ విధంగా నాయన జ్ఞానమును వారు దేవా ఆశించాలి, జ్ఞానమును కోరుకోవాలి, జ్ఞానమును వెతకాలి ప్రభా. అది వారికి దొరికినప్పుడు ప్రభా వారి ఆశ నెరవేర్చబడుతుంది ప్రభా. మంచి గతి వరకు లభిస్తుందని చెప్పావయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారందరినీ దీవించిన ఆయన వారి ఆశ నెరవేర్చబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి ఆశ భంగము కానేరదయ్యా, మీకు స్తోత్రం. బికాస్ దే లవ్ విజ్డమ్, దే లవ్ యువర్ రెవల్యూషన్ నాలెడ్జ్ మై ఫాదర్ లార్డ్ ఇన్ హెవెన్. దే వో నో అబౌట్ యూ లార్డ్. స్తోత్రం. బిజినెస్ అంతట్లో మీరు తోడు దయచని, బిజినెస్ చేసిన వారన్నింటిలో సహాయం ఇచ్చిన వారికి ఉన్న కష్టం నుంచి విడిపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చదువుకుంటున్న వారు, ముఖ్యంగా హాస్టల్స్లో చదువుకుంటున్న వారు, నాయన చిన్నపిల్లలు, పెద్దలు, దేవతని ప్రభా విదేశాల్లో చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. దేవా, వారి ఆశ నెరవేర్చబడుటకు ప్రభా, వారు జ్ఞానమును, వారి బుద్ధిని ప్రభా నాయన తని ప్రేమించేవారుగా నాయన ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో ఉన్న నాయన తండ్రి, దేవా తండ్రి కుటుంబాల్లో ఉన్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బుద్ధిని ప్రేమించే నాయన, విజ్డమ్ను ప్రేమించే వారుగా వారిని చేసి వారి ఆశ నాయన దేవా నెరవేర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాలి దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రంలో నాయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా ప్రభా. తని జ్ఞానము కలిగిన వారై నాయన, జ్ఞానాన్ని ప్రేమిస్తున్న వారై పరిచయం చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తన్ని భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే కాపాడి నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా ఆశీర్వదించి నీవు మహిమ పొందుకోమని మరొకసారి ప్రభా ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశలన్నీ నెరవేర్చబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగా. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మహిళల అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నుండి సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.